గీతం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. అంటే త్రిగుణాల గురించి చెప్పాను. అంటే మూడు గుణాలలోనూ మూడు కాలాలలోనూ అంతటా ఆయనే ఉన్నాడు. ఏమి చేసినా చేయకపోయినా ఈ దళాలని త్రిగుణాలు ఉన్న త్రిదళం అంటే బిల్వపత్రాన్ని అర్పించిన అన్ని కాలాలలోనూ నేనే ఉంటాను. కాబట్టి ప్రతి ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. బిందువు కూడా అణువణువున అంటే యావత్ బ్రహ్మాండ మండలం అంతటా నేనే ఉన్నాను. బిందు సంయుక్తం, ఒక్క బిందు అణువులో కూడా నేను లేకుండా లేను. ప్రతి దానిలో నేనే ఉన్నాను. కుక్కలో, పందిలో, ప్రతి మనిషిలోను, ప్రతి జీవిలోను, పనిలో, ఆలోచనలో, శక్తిలో, మనోజ్ఞానం, వాక్కు, సంపద అన్నిటిలో నేనే ఉన్నాను. త్రిగుణాతీతాన్ని నేనే అని చెప్పడం అన్నమాట. ఇట్లా అర్థవంతంగా ప్రతి శ్లోకాన్ని అర్థం తెలుసుకొని అర్చిస్తే ఆ అర్థవంతమైన జీవితం మనం కూడా గడిపితే ఆయనకి మనం చేసిన ప్రతి పూజకి అర్థవంతం ఉండి ఆయన స్వీకరిస్తాడు. అదే నాకు తెలిసిన జ్ఞానం. బాయ్ గైస్.